ఈ డేట్స్ విషయంలో రిలీజ్ విషయంలో గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. నిజాలుగా కన్ఫ్యూజన్ డ్రామా మేము స్క్రిప్ట్లో పెడతాం, కానీ సినిమా రిలీజ్ విషయం జరుగుతుంది. చాలామంది చాలా చెప్తారు, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఈ ఇండస్ట్రీ ఈస్ కంట్రోల్డ్ బై సమ్ పీపుల్, యూ క్యాన్ మేక్ ఇట్, ఫ్యామిలీస్ ఓన్లీ కెన్ మేక్ ఇట్, దే కెన్ మేక్ ఇట్ అని. హియర్ ఇట్ షోస్ దట్ షియర్ టాలెంట్. ఇఫ్ సంబడీ ఈస్ టాలెంటెడ్, నోబడీ కెన్ స్టాప్ దెమ్ and they'll go to places. పండగ సీజన్ చిన్న సినిమాలకు కావాలి అన్నాను నేను, ఎందుకంటే హీరో పిక్చర్లకు పండగలు అక్కర్లే ఎప్పుడైనా సరే. కాబట్టి మొన్న పండగకి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఒక పెద్ద పిక్చర్ స్థానంలో 3 సినిమాలు బ్రతికాయి, 3 సినిమాల టెక్నీషియన్స్ బ్రతికారు. అందుకే చిన్న సినిమా బ్రతకాలి అంటే దానికి థియేటర్లు కావాలంటే డేట్లు కావాలి. ప్రతి సినిమాకు ఒక వారం ఉంటే బాగుంటుంది. ఇట్స్ అన్ ఐడియల్ వరల్డ్. అన్ఫార్చునేట్గా సంవత్సరానికి 150 సినిమాలు తీస్తున్నాం, ఉండేది 52 వారాలే. ఆ 52 వారాల్లో అడ్జస్ట్ చేసుకోవటం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక కంపల్షన్ ఉంటుంది. చేంబర్లో కూడా ఒక ఇది పెట్టాం, ఒక కమిటీ, ఏమన్నా రిలీజులు అడ్జస్ట్ చేయవచ్చా చేయకూడదా. నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది, పెద్ద సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా 2 వారాలు 3 వారాలు గ్యాప్ ఇచ్చి సినిమా ఆ పెట్టిన ఖర్చుకి సినిమా బ్రతకడానికి ఇండస్ట్రీ ఆలోచించేది. ఈ సినిమాకి 6వ రోజున 7వ రోజున తర్వాత మళ్ళీ సినిమా మీద సినిమా వచ్చేస్తుంది. నిజంగా అది బాధ అనిపిస్తుంది. అంటే సినిమా స్టాండ్ అయ్యి సినిమా బాగుంది అన్న సినిమాకి థియేటర్ల కొరత ఏర్పడుతుంది. ఏమంటే ముందు కమిట్ చేసుకున్నామంటారు. చాలా సినిమాలు పెద్ద సినిమాలకి మరి గ్యాప్ ఇస్తా వస్తారు. ఇక్కడ ఒక్కసారి 3 సినిమాలు 3 వారాల్లో పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అని. ఎందుకు ఈ పోటీ? అవి చేతకాని ఎకనామిక్స్. అది చాలా డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఎవరు ఎందుకు ఒక రోజు రావాలనుకుంటారు, వాళ్ళ ఆ ప్రజెంట్ పొజిషన్, వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ అస్ట్రాలజీలు చాలా ఉంటాయి ప్రతి సినిమాలో. ఒక పెద్ద సినిమా రాకపోవచ్చు, ఇంకో సినిమా ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తాయి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఇండస్ట్రీలో 2 రకాలు అంటున్నారు. పెద్ద సినిమాలకు మాత్రం మినిమం 2 వీక్స్ గ్యాప్ ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. బికాస్ పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ అయి ఉన్నాయి కాబట్టి దోస్ ఫిల్మ్స్ రిక్వైర్ అట్లీస్ట్ 2 వీక్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రొడ్యూసర్స్ కలిసి ట్రావెల్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ మేము ముగ్గురు వీ వాంట్ టు షో. కోనా గారు చెప్పినట్టు సోదరులు, లైఫ్ స్పాన్ అనేది వాడు ఒక సినిమా లైఫ్ స్పాన్ అనేది వారం రోజులు. 90% రెవెన్యూ అనే సినిమా వారం ఫస్ట్ వీక్లో వస్తుంది. సో ఆ ఫస్ట్ వీక్ ఒక సోలో రిలీజ్ రావడం చాలా ఇంపార్టెంట్. మేము కొత్తగా స్టార్ట్ అయ్యాం, ఇండస్ట్రీ పెద్దలు కూడా అందరూ ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని ఫ్యూచర్లో కూడా ఎంత వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని షేర్ చేస్తున్నాను. అది చెప్పడానికి బాగుంటుంది, కానీ తీసే నిర్మాతకి నేను ఈరోజు వస్తానంటే అతను ఆపటానికి రైట్ మనకి ఎవరికి లేదు. దానివల్ల సినిమాలు బాగా ఆడవు అనేది కూడా జరగదు. చాలాసార్లు 2 పెద్ద సినిమాలు ఒకే రోజు వచ్చినా 2 సూపర్ హిట్లు అవుతాయి. దే విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ షేరింగ్. తెలుగు పరిశ్రమకు ఉన్న థియేటర్లు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవండి. తమిళనాడులో 600 థియేటర్లు ఉంటే మనకు 1100 యాక్టివ్ థియేటర్స్ ఉన్నాయి. 3 సినిమాలు కూడా వస్తాయి, కానీ ఆడియన్స్ బ్యాండ్ విత్ ఒక సినిమా మీదే చేయగలరు. ఒక కుటుంబం అనేది ఒక ఫ్యామిలీ ఒక సినిమాలో చూడాలంటే ఒక సినిమానే చూడగలరు ఒక వారంలో. రాజమౌళి గారు 3 ఏళ్ళు పెట్టి ఒక బాహుబలి తీశారు. అది రెస్పెక్ట్ చేసి మహేష్ బాబు గారు బాహుబలికి స్పేస్ ఇచ్చి ఆయన సినిమా మూవ్ చేశారు. చాలా హెల్తీ ట్రెండ్ అది. ఇంత ఎఫర్ట్ పెట్టి సినిమా తీసి ఒక సినిమా ఫ్యూచర్ అనేది ఒక 3 గంటల్లో తేలిపోతుంది. 1 ఇయర్ పడిన కష్టం. ఆ 3 గంటల్లో కూడా ఎలా రిస్క్ మిటిగేట్ చేయగలరు, రెవెన్యూని ఎలా ఆప్టిమల్గా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. రెవెన్యూని ఫుల్గా రియలైజ్ చేయలేదండి. 2 సినిమాలు ఒకరోజు రిలీజ్ అయితే మేమిద్దరం మాట్లాడుకుంది ఏంటంటే రాధామోహన్ గారు అదే అన్నారు, ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేము. అట్లా కాదని చరిత్రలో పండగకి రిలీజ్, సంక్రాంతికి, దసరాకి రిలీజ్ 2-3 సినిమా బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నవంబర్ డిసెంబర్ మంత్ ఈ కాలంలో స్లాక్ సీజన్లో అన్నీ ఆలోచించి ప్రోస్ కాన్స్ చేశామండి. అంటే ఒక్కొక్కసారి 2-3 సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు సినిమాలకి మీద మూడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సి దెర్ ఇస్ అ మూడ్ ఫర్ ఆడియన్స్. పాత రోజుల్లో 4 సినిమాలు పండగకు ఉండే, 6 సినిమాలు ఉండే. అంటే ఇప్పుడు బాహుబలి, బజరంగి భాయిజాన్, శ్రీమంతుడు పక్కన వచ్చినాయి. దేనివల్ల తగ్గల జనాల్లోనే ఒక యూఫోరియా. తర్వాత సినిమా చూపిస్తామా, భలే భలే మగాడే, సినిమా చూడాలని ఒక యూఫోరియా క్రియేట్ అయిపోతుంది. రెగ్యులర్ కూడా యువర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మనం మిగతా టాపిక్స్ నుంచి, స్పోర్ట్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి వెళ్ళేసేసి ఈ సినిమాలు బాగున్నాయి కదా అని ఆ మూడ్ క్రియేట్ అవుతుంది. చాలా సినిమాలు పెద్ద సినిమాలకి మరి గ్యాప్ ఇస్తా వస్తారు.
ఇక్కడ ఒక్కసారి 3 సినిమాలు 3 వారాల్లో పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అని, ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి? అంటే వాట్ డస్ ఇట్ షో? చాలామంది చాలా చెప్తారు ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఈ ఇండస్ట్రీ ఇస్ కంట్రోల్డ్ బై సమ్ పీపుల్, యూ క్యాన్ మేక్ ఇట్, ఫ్యామిలీస్ ఓన్లీ కెన్ మేక్ ఇట్, దే కెన్ మేక్ ఇట్ అని. హియర్ ఇట్ షోస్ దట్ షియర్ టాలెంట్. ఇఫ్ సంబడీ ఈస్ టాలెంటెడ్, nobody can stop them and they'll go to places. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రొడ్యూసర్స్ కలిసి ట్రావెల్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ మేము ముగ్గురు వీ వాంట్ టు షో. ముగ్గురు కలిసి వర్క్ చేసుకుని సామరస్యంగా డిస్కస్ చేసుకుని ఎక్కడ ఈగోస్ లేకుండా, ఆయనకి పెయిన్ ఉన్నా కూడా 2 weeks పోస్ట్పోన్ చేసుకున్నారు. కోనా గారు చెప్పినట్టు సోదరులు, లైఫ్ స్పాన్ అనేది వాడు ఒక సినిమా లైఫ్ స్పాన్ అనేది 1 వారం రోజులు.